బాగుంటుందండి దోశ. నిమిషం. దోశ చట్నీ అండి. దోశ చట్నీ. దోశ ఇప్పుడు ఉద్దిబేళ్ళు బాగా ఉద్దిబేళ్ళు బాగా వేసి ఇలా చేస్తే బాగుంటుందండి దోశ పెద్దగా వస్తే బాగుంటుంది ఎప్పుడన్నా కానీ. దోశ ఇలా పెద్దగా వస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, మసాలా దోశ మాదిరి. దీనికి ఎర్ర చట్నీ పూసి పళ్ళెం పెడితే ఇంకా బాగుంటుందండి. ఇది శనగిత్తనాల చట్నీ. ఇది శనగిత్తనాల చట్నీ అండి. శనగిత్తనాల చట్నీ తిరుగుబాటు వేస్తే బాగుంటుంది శనగిత్తనాల చట్నీకి. దోశ పెద్దగా పోస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి. పెద్దగా పోస్తే టేస్ట్గా ఉంటుంది. పెద్దగా పోసి టేస్ట్గా ఉంటుంది పెద్దగా పోస్తే. పెద్దగా పోయాలండి ఎప్పుడన్నా కానీ. పెద్దగా పోస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి దోశ మాత్రం ఎప్పుడన్నా కానీ. ఇంకా ఎర్రకారం పూసి పళ్ళెం పెడితే ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆలు ఫ్రై పెట్టి ఎర్రకారం పూసేసి ఆలు ఫ్రై పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ. ఈరోజు నాకు చేసే కాలేదండి. ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు నుంచి అసలు దోశ వేయలేదండి నేను. ఇదే దోశ ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి. దోశ ఇలా వేసుకుంటేనే పెద్దగా వేసుకొని దోశ తింటేనే సమాధానంగా ఉంటుంది. నాకు దోశ బాగా రావాలండి, లేకపోతే సమాధానమే ఉండదు. దోశ బాగుంటుంది.